హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు 1 ఇయర్ అబోవ్ పిల్లలకి ఫుడ్ అనేది కిచిడి టైప్లో ప్రిపేర్ చేశాను. మా పాపకు కూడా ఇదే పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 1 కప్లోకి కొంచెం బియ్యము, అలానే ఏ బియ్యం అన్న వాడుకోవచ్చు. దాంట్లో కొంచెం పెసరపప్పు, లైట్గా కందిపప్పు యాడ్ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక ఒకసారి కొంచెం నానబెట్టాలి వాటిని. అలా పక్కన పెట్టేసి దానికి కావాల్సినవి ఒక టమాటా, అలాగే కొంచెం లైట్గా ఒక పించ్ ఆఫ్ అల్లము, ఒక తెల్లగడ్డ తీసుకున్నాను. వాటిని పీసెస్గా కట్ చేసుకున్నాక నేను చిన్నది ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకున్నాను. దాంట్లో నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నెయ్యి వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే కొంచెం వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అందుకని తీసుకున్నాను. దాంట్లో కొంచెం లైట్గా ఆవాలు, మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అల్లము, మళ్ళీ తెల్లగడ్డ అవన్నీ వేసుకొని బాగా వేయించుకున్నాను. అలానే టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం టమాటా బాగా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఆ టైం వరకు వేయించుకోవాలి. లైట్గా ఒక పించ్ 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకి అవసరం లేదు, వేయకూడదు. అది డాక్టర్ ప్రిస్క్రిప్షను. నేను మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా చెప్పారు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ బిలో పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేయకూడదు అనేసి. అందుకనేసి నేను మా పాపకు 1 ఇయర్ అయిపోయింది, కంప్లీట్ అయింది. అందుకనేసి లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించాలి. వేయించుకున్నాక దాంట్లోకి ఒక 3 గ్లాసెస్ టీ గ్లాస్లో 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక అది మరిగేంత వరకు బాగా మరిగించాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పు అది వేసి ఒక 1 మినిట్ వరకు బాగా వేయించుకోవాలి. దాంట్లో వాటర్ అంతా కొంచెం ఇమిరిపోతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. 3 గ్లాసెస్ ఆర్ 4 గ్లాసెస్ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బేబీకి కొంచెం టీతింగ్ రాలేదు కాబట్టి కొంచెం బాగా సాఫ్ట్గా అయితేనే మేలు. బియ్యం మేకులుగా రాకుండా నేను 4 to 5 విజిల్స్ పెట్టుకున్నాక సర్వింగ్ మా పాపకు గిన్నెలోకి వేసి తినిపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పాపకి నేను వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ దీన్నే పెడతాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి మీ పిల్లలకు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నెయ్యి 1 స్పూన్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే